మరి అంటే ఇట్లా రియల్ ఎస్టేట్ తిరుగుతావు, ఇట్లా పొలిటికల్గా తిరుగుతావు కదా, ఇట్లా ప్రచారాలు క్యాంపెయినింగ్కి వెళ్తుంటావా? ప్రచారంకి పోను. ఆ. ఏం చేస్తుంటావు? వెనకాల మొత్తం సదురుతుంటావు, పైసలు, కోటర్లు, అట్లా లిక్కర్లు, కాదురే, ఉంటే సీసాలు. బిల్డింగ్లు కడుతున్నా నేను. మరి ఇంకా నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, నీకెందుకు బిల్డింగ్? ఉందేదో ఉంది కాదు. ఇక నాకేటి ఉండదు ఆ కార్లో తిరగాలని చెప్పి. మరి ఎప్పుడు మరి తిరగాలి. నీ సెటిల్మెంట్కి నువ్వు ఎంత తీసుకుంటావు పైసలు? ఇప్పుడు నార్మల్గా అయితే అన్నీ ఆపేసుకున్నాను. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను, అస్సలు ఏం ఉండట్లేదా? ఏం ముడతలే. ఎందుకని? ఏదో ఇక వస్తే తీసుకుంటా, పైసలు వస్తే తమ్ముళ్ళు చేస్తే ఇక వాళ్ళు ఇస్తారు, అవి పెట్టుకుంటా పైసలు. అవి మళ్ళీ అదే రోజు నైట్ వాళ్ళ మీదనే ఎగిరిపోతాయి పైసలు. మరి ఏమైనా జాబ్ చేస్తున్నావా? జాబ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మమ్మీదే చిన్న ఫైనాన్స్ ఉంటుంది, అది చేసుకుంటా. అదే ఇంట్రెస్ట్కి ఇక చిన్న 10,000 ఇస్తుంది, 20,000 ఇక వాళ్ళ దగ్గరికి ఇంట్రెస్ట్ తెచ్చుకొని మమ్మీకి హెల్ప్ అవుతా. అదొకటే చేస్తున్నావు, ఇంకేం చేయట్లేదు. మమ్మీకి మరి ఇంతమంది పిల్లల్ని గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావు కదా, ఎలా చేస్తావు? వాళ్ళని అందరిని ఎలా మెయింటైన్ చేస్తావు? చాయ్ అనో, సిగరెట్ అనో, గుట్కా అనో, పట్కా అనో? వాళ్ళు ఇచ్చిన పైసలే వాళ్ళకి ఖర్చు అవుతాయి. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, అన్న ఇంత అది ఇంత ఇగో అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన పైసలే అయిపోతాయి. సరే, ఇదంతా పక్కన పెడితే నీకు చాలా భక్తి ఎక్కువ, అయ్యప్ప స్వామి భక్తి కదా. ఎన్ని ఇయర్స్ ఇప్పటికి? ఇప్పటికి 9th ఇయర్స్. నేను 3 years ఉన్నప్పుడు వేయించారు నాకు మా ఇంట్లో. ఓకే. ఎప్పుడు డాడీ వల్ల? డాడీ కూడా వేస్తాడు కదా అయ్యప్ప మాల? డాడీ కూడా గురుస్వామి. ఎందుకని అట్లా స్టార్ట్ చేసినారు? అది మా తాతల కాడ నుంచి ఉంది. డాడీ మా తాత వేస్తుండే. ఒకప్పట్లో మాల అంటే చాలా మంది రౌడీ షీటర్లు వేస్తుండే. అవునా? కోపం తగ్గాలని చెప్పి మా ఏరియాలో కోపం తగ్గాలని చెప్పేసి అదే కంటిన్యూ. అట్లా నీకే అది వేసారా? నాకేదో వేయించారు, ఇప్పుడు నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. ఓకే. అంటే ఈ 41 రోజులే కోపం రాకుండా బూతులు మాట్లాడుకుని ఉంటారు, మళ్ళీ యథావిధిగానే కదా లైఫ్ అంటే. అక్కడ మార్పే ఉంది చెప్పు ఇంకా. ఇప్పుడు పోయిన వాళ్ళు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వదులుకొని వస్తారు. నీకు ఇప్పుడు 9 సార్లు చేసావు కదా, మరి నువ్వు 9 సార్లు ఏమేమి వదులుకున్నా? ఏమేమి వదిలేసి? నేను చాలా షోకులు చేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు పొరలు ఏం చేసలేరు, నేను చాలా చేసిన. చాలా 100%లో 90% వదిలేసుకున్నాను నేను అన్ని. అంటే ఎలా ఇచ్చి రావాలి? దేవుడికి మొక్కేసి చెప్పేసి రావాలా? ఇప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి, పంబ అని చెప్పి అక్కడ మునిగేటప్పుడు ఒకటి వదులుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు ఎట్లా అయింది, అలా బట్టలు వదిలేస్తారు, షెడ్లు పాయింట్లు వదిలేస్తే నా పాపాలు పోయినాయి, నేను వదిలేస్తే నా పాపాలు, అది తప్పు. మనం మునిగినప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలి. అట్లా నువ్వు 9 సార్లు 9కి వదిలేసుకున్నావు. మరి ఈసారి ఎందుకు కాలినడకని వెళ్ళావు? సరే, ఏంటంటే డాడీ కోరిక. డాడీ 20 years ముందు కోరుకుండంట నేను వస్తా అని చెప్పి. ఇప్పుడు ఈ ఏజ్లో ఆయన పంపించడం ఎందుకు, మనమే మంచిగా ఉన్నాం, మనం పోదాం అని చెప్పి నేను పోయాను. ఎన్ని డేస్ పట్టింది? ఎలా జరిగింది? ఎలా స్ట్రగుల్ అయింది? ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ పూజ చేసుకున్నారు? ఎట్లా అంటే మేము 500 members పోయినాం కాలినడకన్నా. అంతమందా? 500 members. ఓకే. మా ఎంబడి 2 DCMs ఉంటాయి. మేము పోయాకన్నా ముందు వాళ్ళు మొత్తం పోయి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తారు. నార్మల్గా 1 day 38 kilometers, 30 kilometers వాక్ ఉంటుంది, బై వాక్. ఓకే. 1 day అన్ని రోజులు కాళ్ళు నొప్పి లేదా? నొప్పిలు వేస్తాయి, కాళ్ళు బుగ్గలు వస్తాయి. అసలు అడుగు తీసి అడిగేయగలుగుతామా రెండో రోజుకి? ఇప్పటికీ నొప్పులు ఉన్నాయి, నాకు ఇప్పటికి నొప్పులు తగ్గలే. మరి అన్ని రోజులు ఎలా నడిచారు 38 days? దేవుని మీద భారం ఇవ్వాలి, నడవాలి, ఏం చేయలేము. ఇక ఎక్కువ ఓపిక లేకపోతే వాళ్ళే ఇక బండి ఎక్కిస్తారు, ఎంత ఓపిక లేకపోతే కార్ ఎక్కిస్తారు. కాకపోతే అంటారు, చెప్తారు, ఎక్కేటోళ్ళు ఎక్కుతారు. నేను గిట ఎక్కినా, నాకు గాలే నడువు చూడు, ఎక్కినా. మరి అట్లా వేస్తే కంప్లీట్ అయిపోయినట్టేనా? నార్మల్గానైతే మనం కావాలని అయితే ఎక్కలేము, అదేం కాకనా ముందు ఏమైనా అయితేనే ఎక్కుతాం. మరి ఇప్పుడు ఇంకొకటి, అయ్యప్ప మాల వేసుకొని శబరి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పోలీస్ వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ చేస్తున్నారని చెప్పేసి వీడియోల్లో చూసాం మనం. అక్కడ ఎలా ఉంటుంది అసలు? మనకి అంత ప్రిఫరెన్స్ ఉండదు, గలీజ్గా తిట్టుడు, సిగరెట్లు తాగుడు అక్కడ వాళ్ళు. అంటే మాలేసుకున్న వాళ్ళ వితౌట్ మాలేసుకుని అక్కడ వాళ్ళు గుట్టలు తిని తాగి ఎక్కుడు, తాగి మా మీదికి రావడం, మమ్మల్ని కొట్టుడు, మా మాలలు పట్టుకున్నాడు, చాలా అవుతాయి. ఎందుకట్లా? ఇక అది వాళ్ళ ఇంటి దేవుడు. ఇక ఇప్పుడు మనకు నార్మల్గా వెళ్ళమ్మా అంటే ఎట్లా? వాళ్ళ ఇంటి దేవుడు అయితే వాళ్ళు చేయొచ్చా? వాళ్ళు తాగుతారంట, ఇక అదేమో మనకు తెలియదు. వాళ్ళు కొట్టేస్తారు డైరెక్ట్గా మన నెత్తి మీద. ఇడుముడి మనం అంతా ఇష్టంగా కట్టుకుంటాం, వాళ్ళు ఇడుముడి దొంగతనం చేసుడు, ఇడుముడి దొంగతనం అవుతాయి, దాంట్లో పైసలు ఉంటాయని చెప్పి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు. అయితే లైక్ అంటే అక్కడ శబరి ఊర్లో ఉండే వాళ్ళు అలా చేస్తారు, కానీ రాజుల ఫ్యామిలీ వాళ్ళు అయితే కాదు కదా. వేరేలు చేయరు. మరి అట్లాంటి దొంగలు అడుగడుగున పోలీసులు ఉంటారంట కదా అక్కడ, వాళ్ళని ఏం పట్టించుకోరా? వాళ్ళు గిట్ట ఎట్లా అంటే ఇక వాళ్ళు ఎంతమందిని ఆపుతారు పాపం. ఎన్ని కోట్ల మంది వస్తారు, దగ్గర కోట్ల మంది వస్తారు శబరి అంటే. ఇన్ని కోట్ల మంది వాళ్ళు గిట్ట ఎంత అని పట్టించుకుంటారు. ఇప్పుడు మాకే రీసెంట్గా మేము పోయినప్పుడు ఎక్కడ కేరళలోనే
మా సాములే కొట్టి ఫోన్లు గుంజుకోరు. మ్హూ, మ్. డైరెక్ట్ 5 మెంబర్స్ కొట్టి ఫోన్లు గుంజేసుకోరు. ఫోన్లు గుంజుకొని కొట్టేలా కొట్టేసారు. ఓకే, మళ్ళీ అవేం రావాయిగా, కంప్లైంట్ ఏం చేయలేదా ఏం మీరు? చేయలేము, అడవి అది. మ్. ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉంటాయి, డైరెక్ట్ నిన్ను గుంజారు పట్టుకొని. ఇప్పుడు నడిచి అలసిపోయి ఉంటావు, మ్. నీకు కొట్లాడే శక్తి గిట్ట ఉండదు, కొట్లాడే అంట కోపం గిట్టారు, అది నువ్వు మాలలో ఉన్నావు. మ్. మనం అర్థం చేసుకుంటాం మాల అని చెప్పి, వాళ్ళు అర్థం చేసుకోరు. మరి అయ్యప్ప స్వామి చాలా కఠినాత్ముడు అంటే వాళ్ళని ఏం శిక్షించడా ఇంకా? ఇక వాళ్ళని శిక్షించాడు. మాలేసిన వాళ్ళనే అట్లా చేస్తే ఆయన చూపించాల్సింది చూపిస్తాడు. ఇక వాళ్ళు ఒక్కోళ్ళే చేయరు కదా, అట్లా ఎంతమంది ఉన్నారు. మ్.